మిత్రులారా, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ మరొక వైపు, ఏ మాట ఇస్తే మాట కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారు మరొక వైపు ఉన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు ఈ రాష్ట్రం మీద రామరాజ్యం రావాలని, ఈ రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరోవైపు చూస్తూ ఉన్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ స్థానానికి తీసుకురావడానికి మనం ముందుకు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ భారతదేశాన్ని సుస్థిరంగా ముందుకు నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు గెలిపించి బహుమానంగా ఇస్తే ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా ముందుకు నడిపించడానికి ముందుకు వస్తున్న సందర్భంలో మీరందరూ కలిసికట్టుగా ఈ సమరానికి సిద్ధం కావాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి అందరూ చేయలేపాల భారత్ మాతాకి